triplex villas at Kollur, APR Projects. చేస్తా ఉండే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేస్తా ఉండే. ఇద్దరు ఎప్పుడు నా దగ్గరనే ఉండారు అని ఇట్లా నాన్న ఏం చేస్తున్నావు. కానీ మీరు పెంచిన తీరు ఒకటైతే అంకుల్, పెంచి అంత అయిపోయి పెళ్లి చేసిన తర్వాత కూడా ఇన్ని ఇయర్స్ అయినా కానీ నాన్న పెంపకాన్ని ఎక్కడ కొంచెం కూడా మిస్ చేయకుండా అలానే వాళ్ళు పెరుగుతున్న తీరు చూసారా? ఇంకా అది గ్రేట్ అంకుల్. అసలు అది ఒక పేరెంట్ గా ఆ రోజు ఎలా ఉన్నారో ఈ రోజు అశిస్తూ ఇప్పుడు కూడా నాకు లేట్ అవుతే షూటింగ్ కి ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఈ రోజు లేట్ నైట్ నా 12:30 1 అయిపోయింది నైట్ అంటే మేనేజర్కి ఫోన్ ఇవ్వ, నేను మాట్లాడతా, నీకు తెలీదా ఇంత లేట్ అయినా ఇంకా షూటింగ్ చేస్తున్నావు, నేను అడిగే మరి ఎవరు లేరా, మా ఆయనే అడిగారు, ఇంకా అక్కడిచ్చి వస్తూ ఉంటది నాకు. ఇంకా ఇంటికి ఎంత లేదా చూడు, చాలా డిగ్నిఫైడ్ గా ఉండాలి, చాలా హే అని అందరితో మాట్లాడుకొని ఉండకూడదు. అలాగే ఇంకా అలాగే జనరేషన్ మారిపోయింది, ఆ కాలం లాగా లేదు ఇప్పుడు. అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే అంటుంటారు. సో అదే అనేది పేరెంట్స్ ప్రొటెక్షన్ అనేది, అది పేరెంట్స్ తప్ప ఎవ్వరు పిల్లల్ని అలా ప్రొటెక్ట్ చేయలేరు, ఓన్లీ పేరెంట్స్. అవును. బట్ ఇప్పుడు కొత్త మదర్ వచ్చేసింది కదా ఇండస్ట్రీలోకి, హీరోస్ వాళ్ళ ఫీలింగ్ ఏంటి? మీరు సెట్ లో ఉన్నప్పుడు ఒక్కొక్క హీరో మాట్లాడతారు కాబట్టి మీతో, ఆల్మోస్ట్ ఇప్పుడున్న కొంతమంది చాలా మంది హీరోస్ తో చేశారు మీరు. అవును, శివకార్తికేయన్, రాజ్ తరుణ్ గారు, తర్వాత ఇప్పుడు సుమంత్ గారు అండ్ నిఖిల్ గారు, అవును, అండ్ ఇప్పుడు ధనరాజ్ గారితో చేస్తున్నాను. వైఫ్ గా సత్యరాజ్ సార్ తో చేశాను, తర్వాత నరేష్ సార్ తో చేశాను, రాజేంద్ర ప్రసాద్ సార్ తో చేశాను, తర్వాత ఈయన మన సముద్రకణి సార్ తో చేస్తున్నాను. మన కన్నడ యాక్టర్ ఉన్నారు కదా ఇప్పుడు, KGF అంతా చేశారు కదా విలన్ గా, సార్ ఆయనతో చేశాను. సో అందరూ బెస్ట్ ఫాదర్స్ తో ఇప్పుడు చేస్తున్నాను. హైట్ మ్యాచ్ చేస్తున్నారు అందరికి. కొంతమంది అయితే ఓకే, సత్యరాజ్ సార్ తోనే నాకు ఇలా చూడాలి, ఆయనతో పాటు ఇంత పెద్ద హీల్డ్ వేసుకొని దానిపైన యాపిల్ స్టూల్ వేసి నిలబడేవారు. బట్ కెమెరామెన్స్ ఆర్ సో లవింగ్ అండి, వాళ్ళ వల్ల నేను అంత హైటెక్ కనిపిస్తాను, ఎక్కడ పొట్టిగా కనిపించాను. ఐ లవ్ ఆల్వేస్ టు ఆల్ కెమెరామెన్స్. అంకుల్ ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఏదైతే అవ్వాలనుకున్నారో ఒక అమ్మాయి మంచి ఆర్టిస్ట్, సో ఏజ్ పెద్ద ఇక్కడ ఇండస్ట్రీకి ఇంపార్టెంట్ కాదు, ఒక టైం ఇంపార్టెంట్. ఇక్కడ ఆ టైం వచ్చిందంటే ఎవరో ఆపలేం. ఇప్పుడు అమ్మగా అక్కగా అలరిచ్చేస్తున్నారు అందరు హీరోలకి భార్యలుగా. ఎలా అనిపిస్తుంది చూస్తుంటే స్క్రీన్ మీద? చాలా ఖుషి అవుతుంది. మంచి పేరు వచ్చినంటే ఇప్పుడు అంత హ్యాపీ పడేవాళ్ళు ఎవరూ లేరు. ఒకే మాట అంటుంటారు, డబ్బులు కాదు ఇంపార్టెంట్, మంచి పేరు రావాలి, అది ఎప్పుడు కాపాడుకో. ఎప్పుడు డబ్బులు వెనకాల వెళ్ళదు. తినడానికి ఉండడానికి చాలా ఏం తింటామండి మేము, డైటింగ్ లో 2 చపాతీలు, ఇంత బెండకాయ ఫ్రై, ఇంత చికెన్ తింటే ఎక్కువ డైజెషన్ కాదు, ఉండేకి చాలు. ఇది మంచి హస్బెండ్ పేరు. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నీ పేరు కాపాడుకొని వచ్చాను, ఇంకా ముందు ఎక్కడికి వెళ్ళినా పేరు కాపాడుకోండి, పేరుని మాత్రం చెడగొట్టుకోకండి, ఇదే ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదే ఫాలో అవుతున్నాం. ఏదన్నా సీన్లలో హస్బెండ్ ని కొట్టే సీన్లు ఉంటాయి, కొడుకులను కొట్టే సీన్లు ఉంటాయి, ఇలాంటప్పుడు రియల్ గా కూడా కొట్టించుకుంటారు చాలా మంది, అది ఆ సీన్ పనడం కోసం. అలా జరిగిన సిచ్యువేషన్స్ లేవా? అవును, ఇప్పుడు రీసెంట్ గా నాకు మొన్న ఇంటర్వ్యూలో ధనరాజ్ గారు చెప్పారు, రామం రాఘవంలో కొడుకుని కొట్టేది ఒక సీక్వెన్స్ ఉంది. సో సముద్రకణి సార్ వచ్చి ఏదో ఒక విషయంలో బాగా కొడతారు, అండ్ ధనరాజ్ గారు ఏమన్నారంటే, అన్నా కొట్టేయండి అన్నా కొట్టేయండి అన్నా, మీరు చూడకండి అన్నారు. సముద్రకణి సార్ కూడా అలా ఏమి కొట్టని, ఆయన అయితే రియల్ గా చేస్తారు, ఈజ్ రియల్ యాక్టర్, కొట్టాలంటే భాడ్ పాడని చేస్తారు. కొట్టారు, నేను నెక్స్ట్ కొట్టాలి, నాకు అయ్యో పాపం, నేను ఇటు 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 అంటే అమ్మా కొట్టండి అమ్మా అన్నారు. అవునా సరే అండి, చంపలకి ఇచ్చేసాను. నాకు అది తెలియదు అప్పుడు దెబ్బలు పడిందని. నిన్న ఇంటర్వ్యూలో రివీల్ చేస్తున్నారు, కొట్టింది చాలా దెబ్బ పడిందని. అయ్యో పాపం అనిపించింది. నరేష్ గారిని కూడా కొట్టారండి కదా? అయ్యో లేదు ఆయన, అది యాక్చువల్లీ ఆ సీన్ కట్ చేసేసారు. సామజవరగమనలో ఒక సీన్ వస్తుంది, లేదు ఇలా విసురుతాను గ్లాస్ ని, ఆ సీన్ తీసేశారు. సో అప్పుడు దెబ్బలు పడలేదు, జస్ట్ క్రాస్ అయింది, బట్ కొట్టలేదు. పాప సార్ ఎంత మంచి ఆయన ఎందుకు నేను కొడతాను, సచ్ స్వీట్ ఆర్ట్. అంటే సీక్వెన్స్ అలా ఉంది, బట్ ఆ సీన్ లేదు. బట్ ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇప్పుడు బాగా? ఎంజాయింగ్ అండి, ఐ లవ్ అండ్ ఐఎమ్ సో లక్కీ. తెలుగు ఇండస్ట్రీలోనే నాకు నిజం చెప్పాలంటే ఒక గుర్తింపు యాజ్ అన్ ఆర్టిస్ట్ గా వచ్చింది, అండ్ దానికి నేను తెలుగు
సినిమా ఇండస్ట్రీకి చాలా కృతజ్ఞత పడతాను. అలాగే ఆడియన్స్ కూడా నన్ను యాక్సెప్ట్ వాళ్ళ చేసుకున్నందుకు. పేరు చెప్పలేదు నేను. ఉమ్. ఈ Yes. తెలుగు ఇండస్ట్రీకి రావాలంటే ఎవరు నీకు ముఖ్య కారణం? కె రాఘవేంద్రరావు సార్, ఓకే. ఆయన వల్లనే రాఘవేంద్రరావు. ఈ రోజు నేను ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో నేను భోజనం తింటున్నాను. సీరియల్ కదా ఫస్ట్ ఫస్ట్ మనోయజ్ఞం సీరియల్. మనోయజ్ఞం సీరియల్. దాని ద్వారానే తెలుగు ఇండస్ట్రీకి నన్ను తీసుకువచ్చారు. ఆయన చేతుల్లో వచ్చిన వాళ్ళంతా పెద్ద పెద్ద యాక్టర్లు అయ్యారు. ఏదో ఒక ద్వారా నేను చిన్నగా వచ్చి కొంచెం ఇప్పుడు మీ అందరికీ నేను తెలుస్తున్నాను అన్నట్టయితే ఇట్స్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్. ఓకే. సో మీరేంటి యుఎస్ నుంచి మేబీ ఇండియాకి వస్తే మీరు యాక్టింగ్ అయినా లేకపోతే? నాకైతే ఈమె చేస్తూ ఉంటే చూస్తుంటాను కదా, రియలీ నేను చాలా మిస్ అవుతాను. చేయాలని చాలా ఇష్టం ఉంది, ఉందా మీకు కూడా? చాలా ఓకే. చాలా ఇష్టం ఉంది. సో అమెరికాలో అమ్మ క్యారెక్టర్లు ఏమైనా ఉంటే చెప్పండి అండి. ప్రమోదిని గారికి మనం ఇక్కడ నుంచి ఫ్లైట్ టికెట్ అవును. వేసి హోటల్ మనకు అవసరమా?